తిరుపతి జిల్లా వడమాలపేట మండలం సీతారాం పంచాయతీ నెత్తం కండ్రిగా దళితులు ఇక్కడ దారి సమస్య నుంచి మాట్లాడుతున్నారు. సార్ ఒక్కసారి ఇక్కడ మీరు పరిశీలించమండి. మండల స్థాయి అధికారులు కానీ, జిల్లా స్థాయి కానీ, రాష్ట్ర స్థాయి కానీ, ప్రజాప్రతినిధులు నెత్తం కండ్రిగా దళితులకి జరిగిన అన్యాయము దారుణం. ఈరోజు భారతదేశం స్వాతంత్ర దినోత్సవం రోజు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు ఎస్టీలకి ఇంతవరకు న్యాయం జరగలేదు. అయ్యా నెత్తం సీతారాంపురం లెక్క రాకలలో నెత్తం కడిగి దళితులకి రాను పోను దారిలో దళితులు పొలాలు పోయే దారిలో ఈ విధంగా ఆగ్రకుల భూస్వాములు ఈ విధంగా గుంతలు తవ్వేసి దారి అడ్డంగా చేయటం సిగ్గు చేటు పని. ఈ విషయంగా స్థానిక ఎమ్మెల్యే కూడా గాలి భానుప్రకాష్ రెడ్డి గారు దీని గురించి స్పందించాలి. దీని గురించి స్పందించి దళితులకి నెత్తం కడిగి దళితులు కూడా న్యాయం చేయమని కోరుతున్నాం. అయ్యా సార్, కలెక్టర్ గారు సారు, సీఎం సారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క నెత్తం కట్టిక సమస్య విషయంగా సీరియస్గా తీసుకోమని మరి కోరుతున్నాం. ఈరోజు ఇంత దారుణ పరిస్థితి ఇంతవరకు స్వాతంత్ర భారతదేశంలోనే ఇంతవరకు లేదు. అయ్యా ఈరోజు మేము కోరుతున్నాం, ఈ యొక్క సమస్యని మండల స్థాయి ఎంఆర్ఓ కానీ, మండల అధికారులు కానీ, ఎస్ఐ కానీ, జిల్లా కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ వీళ్ళందరూ ఈ సమస్య కానీ దారి సమస్య కానీ క్లియర్ చేయకపోతే మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అవసరమైతే సచివాలయం విజయవాడలో సచివాలయంతో కూడా మేము ముట్టడిస్తామని ఈ సభముఖం తెలియజేస్తూ విరమించుకుంటున్నాం. జై హింద్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. దళితుల ఐక్యత వర్ధిల్ల, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత.